గచ్చిబౌలి అంజయ్యనగర్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిర్మాణాల చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు హాస్టల్స్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సాజిద్ తక్కువ ధరలకు పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి భారీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా అధికారులు గుర్తించారు. సాజిద్ ఇంకా ఏ ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నారనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. 75 గజాల స్థలాల్లో 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మించిన భవనాలను కూల్చేయాలని నిర్ణయించారు. నిన్న ఒక్కరోజే 38 అనధికార నిర్మాణాలను గుర్తించారు. వీటిలో 28 భవనాలకు నోటీసులు ఇవ్వగా ఒక భవనాన్ని సీజ్ చేసి 9 భవనాలను కూల్చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టుగా చాలా అక్రమ నిర్మాణాలని అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? అలాగే సాదిక్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇంకా ఎన్ని నిర్మాణాలు చేపట్టాడు? తక్కువ ధరకి తీసుకొని పెద్ద ఎత్తున భవనాలు నిర్మించడం ఇతన్ని వ్యాపారంగా చూస్తున్నారు. ఏంటి మీద ఇన్పుట్స్? రైట్, ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ సాజిద్ అనే వ్యక్తి తక్కువ ధరలకు పలు ప్రాంతాల్లో ప్లాట్స్ కొనుగోలు చేసి అక్రమంగా భారీ నిర్మాణాలు చేపట్టినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా అప్డేట్ అందుతోంది. సాజిద్ ఇంకా ఏ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాడు అనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. 75 గజాల స్థలాల్లో 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మించిన ఏ భవనాలనైనా సరే కూల్చేయాలని నిర్ణయించారు. నిన్న ఒక్కరోజే 38 అనధికార నిర్మాణాలను గుర్తించారు. వీటిలో 28 భవనాలకు నోటీసులు జారీ చేయగా ఒక భవనాన్ని సీజ్ చేసి 9 భవనాలను కూల్చేశారు. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి, చెప్పండి. సో ఈ సాజిద్కి సంబంధించిన ఈ ఒక్క 7 అంతస్తుల భవనం కూలటంతో ఇలాంటి చాలా భవనాలను అధికారులు గుర్తించినట్టుగా అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో భవనాల్ని కూల్చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అలాగే సాజిద్ ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఇంకా ఏ అక్రమ నిర్మాణాలు ఇతను నిర్మించిన వాటిలో ఉన్నాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి అయితే గచ్చిబౌలి అంజయ్యనగర్లో అక్రమ కట్టడం కూలిన ఘటనతో సైబరాబాద్ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా కూడా కదిలింది. ఏదైతే అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు, కూల్చివేయాలని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చారు. సో ప్రస్తుతం మనం నిన్న ఏదైతే ఆ భవనం కుప్పకూలిందో ఆ పక్కన ఉన్నటువంటి భవనాన్ని నిన్న మొత్తంగా కూడా తొలగించారు. ఇప్పుడు మనకు బ్లూ కలర్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా అక్రమ నిర్మాణమే. దీన్ని కూడా తొలగించడానికి ఆ లోపల ఉన్నటువంటి సామాన్లను వస్తువులన్నింటినీ కూడా తొలగించాలని చెప్పడంతో అందులో లోపల ఉన్నటువంటి బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని కూడా ఈ 5 అంతస్తులు కూడా ఖాళీ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీటిని కూడా తొలగించనున్నారు. సో మనం చూడొచ్చు, ఎక్కడ సెట్ బ్యాక్స్ కూడా లేకుండా కేవలం ఒక చిన్న 50 గజాల లోపు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా నిర్మించేశారు. సో దానివల్ల ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా డిస్టర్బెన్సింగ్ గా కూడా మారిపోయింది. సో అక్కడ ఒక భవనం కూలడంతో ఇవన్నీ కూడా బీటలు వారిపోయాయి. సో ఇవన్నింటిని కూడా తొలగిస్తున్నారు. సో నిన్న 8 భవనాలను కూలుస్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అలాగే 38 అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పటికే గుర్తించారు. వాటన్నింటిని కూడా కూల్చివేస్తున్నారు. ఎవరైతే భవనాల్లో ఇప్పటికే నివాసం ఉంటున్నారో వారికి నోటీసులు ఇచ్చి వారిని ఖాళీ చేయించిన తర్వాత వాటన్నింటినీ కూడా కూలగొడతారు. ముఖ్యంగా ఇక్కడ 75 గజాల లోపు, అంటే 75 గజాల లోపు 2 ఫ్లోర్ల కంటే మించి భవనం ఉండదు. అంతకు మించి ఉంటే ఖచ్చితంగా వాటిని డిమాలిషన్ చేసేస్తామనేటువంటిది నిన్న చెప్పినటువంటి పరిస్థితి. సో మరి ఇది ఎంతవరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే అందులో నివాసాలు ఉంటున్నారు. సో వారందరినీ కూడా ఖాళీ చేయించి డిమాలిష్ చేయాలంటే చాలా వందల భవనాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఇక్కడ గచ్చిబౌలి, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, మణికొండ ఇవన్నీ కూడా ఇట్లనే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వీటిల్లో ఇప్పటికే కొన్నిట్లలో పీజీ హాస్టల్స్ నిర్వహిస్తుంటే మరికొన్నిట్లలో రెసిడెన్షియల్స్ కూడా ఉంటున్నారు. సో ఇట్లా ఈ డ్రైవ్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నారు. చాలా వరకు నాలాలు కూడా కబ్జా చేశారు, పార్కులు కబ్జా చేశారు. సో వీటన్నిటి వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. కాబట్టి ఈ కూల్చివేతల డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుంది అనేటువంటిది సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. సో మనం చూడాలి. మరి ఇప్పటికీ అయితే నిన్న 9 భవనాలకు నిలమట్టం చేశారు. సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ బిల్డింగ్ తో పాటు ఇటు పక్కన ఇంకో 2 భవనాలు కూడా ఇక్కడనే కూలుస్తామనేటువంటి చెప్తున్నారు. సో ఇట్లా మరి ప్రజలు ఇక్కడ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కూడా ఎక్కడెక్కడ రకం భవనాలు ఉన్నాయి వాటన్నిటిగా గుర్తిస్తామనేటువంటిది చెప్తున్నారు. హరి, ఓకే సాయి కిరణ్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.